హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐఎమ్ ఫైన్. నాకు రీసెంట్గా నేను నా బండి సర్వీసింగ్ ఇచ్చానండి. నాకు సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత నాకు ఆ షోరూమ్ నుంచి ఎదురైన కొన్ని ప్రాబ్లమ్స్, నేను చాలా ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేశాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒక్కసారి మీతో పంచుకుందామని అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే షోరూమ్ వాళ్ళే పికప్ డ్రాప్ మనకే అవైలబిలిటీ ఇచ్చారు. అదొక సర్వీస్ బాగుంది. వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. బట్ ఏంటంటే మనకి ఇచ్చిన టైము యాక్చువల్గా 9:30కి, అంటే 9:30కి మన దగ్గరికి వెళ్ళి వెహికల్ మన డిస్టెన్స్ని బట్టి సంథింగ్ 10 to 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్లో షోరూమ్కి వెళ్ళిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్. బట్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అడ్వైజర్కి కన్సర్న్ అయ్యి అడ్వైజర్ నుంచి మనకు కాల్ రావడానికి మినిమం 2 hours టైం పడుతుంది. వాట్ ఈస్ దిస్? సరే, ఓకే, వదిలేసేయండి. ఆ 2 hours తర్వాత అయినా సరే ఆయన లిస్ట్ రాస్తాడు. దాంట్లో ఏమేమి పార్ట్స్ వేయాలి, సర్వీసింగ్ని బట్టి రెగ్యులర్గా మనం మా ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఏవైతే వేయాలో అవన్నీ కంప్లీట్గా వేసేసి మనకి సంబంధం లేని కూడా కొన్ని యాడ్ చేసేసి అలా పెట్టి ఇచ్చేస్తాడు. బిల్లు మొత్తం మెన్షన్ చేసి ఇంత అయితే సార్ అని చెప్తాడు. నాకు అవసరం లేని కూడా 2-3 పార్ట్స్ సంథింగ్ క్లీనింగ్ అని ఏదన్నా సంథింగ్ వేసేసాడు. ఓకే, అది XYZ సంథింగ్ వదిలేసేయండి. బట్ ఏదైతే మనకు కొటేషన్ ఇచ్చారో ఈవినింగ్ అదే కొటేషన్ కన్సల్టెంట్గా వెళ్ళాలి, కానీ వెళ్ళదు. అక్కడికి వెళ్ళినాక మనకు ఆల్రెడీ మళ్ళీ దీనికి యాప్స్ సపరేట్ అండి. యాప్లో మనకి ఏం చూపిస్తారంటే మీ బిల్ ఇంత వచ్చింది, ఓకే, ఈ టైం వరకు మేము డెలివరీ చేస్తాము అని కూడా ఉంటుంది యాప్లో. బట్ మనకి ఇచ్చేది ఏంటంటే ఆడికి వెళ్ళిన తర్వాత బిల్ అనేది ఏదైతే మనకి యాప్లో మనకి ప్రజెంట్ చేస్తారో షోరూమ్ నుంచి, ఆ యాప్లో ఇచ్చిన బిల్ రాదు. ఎక్సెస్ అమౌంట్ వస్తుంది ఒకటి. ప్లస్ మనకి ఎగ్జాక్ట్గా ఈ టైం అని చెప్తే ఈ టైం వరకు అయిపోతుంది ఇప్పుడు ఇస్తామని చెప్తారు. అది కూడా ఆ టైంకి ఇవ్వరు, ఆడ వెయిటింగ్ చేపిస్తారు. అందులో ఇందులో ఉన్న వాళ్ళంతా ఎంత నాలెడ్జ్డ్ పర్సన్స్ అంటే వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ తెలుసో లేదో కూడా తెలియదు నాకైతే. మనం తిప్పి 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 మళ్ళీ పాత వాడికే వచ్చి అవే పాటలు తుడిచి మళ్ళీ వాటిని వేస్తాం. జస్ట్ అయిపోయిందా, అది అయిపోయినాక ఆడ వెయిటింగ్ చేయాలి. మళ్ళీ ఇంకా నాకు బండి పికప్ ఇస్తారని చెప్పారు. యాక్చువల్గా పికప్ డ్రాప్ 2 అన్నారు. కాకపోతే నాకు మళ్ళీ రిటర్న్ వాళ్ళు వచ్చి ఇచ్చేసరికి ఆ టైం నాకు సరిపోక నాకు 5:36 అని యాప్లో టైం ఇచ్చారు. నేను అడిగినప్పుడు నేను 5:30కి ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పాను. బట్ వాళ్ళు ఏంటంటే నేను ఆడికి 5:30, 5:40కి నేను 6 వరకు ఆడికి రీచ్ అయితే నన్ను 8 o'clock వరకు షోరూంలోనే కూర్చోబెట్టారు. అడిగితే సార్ బండి అయిపోయింది, వాషింగ్ చేస్తున్నామని చెప్పారు. వాషింగ్కి హాఫ్ అన్ అవర్ 45 minutes. సరే, ఓకే, టైం పడుతుంది, కాదని అనట్లేదు. బట్ అదే మనకి కస్టమర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ టైంలో వేరే వర్క్ అయినా చేసుకుంటాం కదా, అది లేదు. ఎంత నెగ్లిజెన్సీ అంటే వాళ్ళు ఏదో కాదండి. మన మహేంద్ర షోరూమ్ నియాన్ మహేంద్ర BHL దగ్గర ఉంది. సర్వీసు ఇర్రెగ్యులర్గా సరిగ్గా ఉండదు, ఇర్రెగ్యులర్గానే ఉంటుంది, క్లియర్గా ఉండదు. ఏదన్నా మనం చెప్పింది వాళ్ళు ఏదైతే చెప్తారో అది మాత్రమే ఇలా మెన్షన్ చేస్తారు. ఆ పాటలు మాత్రమే వీళ్ళు క్లీన్ చేసుకుంటూ వస్తారు. మనం చెప్పింది అయితే వాళ్ళు చెయ్యరు. ఇదైతే కన్ఫామ్, నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి అని వెళ్తే మళ్ళీ ఆడ వెయిటింగ్ లిస్ట్, అక్కడ ఉండాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి తర్వాతనే మనకి ఏంది అనేది కథ తెలుస్తుంది. అప్పుడు మనం మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలి. ఎన్ని కథలు ఉన్నాయి చూసిరా వాళ్ళతోటి. ఒక బండి సర్వీసింగ్కి ఇచ్చి చేయించుకోవాలి అంటే నాకైతే అర్థమవుతలేదు. అర్థమవడం అంటే ఎక్స్పీరియన్స్, మనకున్న పనులకి మనం ఆడికి పోము, పికప్ డ్రాప్ ఈజీ లైఫ్కి అలవాటు పడ్డాము. మనంతా మనం మాన్యువల్గా వెళ్ళి ఇచ్చి మాట్లాడుకొని వస్తే అది వేరు. మనం మాన్యువల్గా పోము, ఇయ్యము, ఇదే ప్రాబ్లము. తప్పు మనది కూడా ఉందిలేండి, వాళ్ళదేముందో. మన నెగ్లిజెన్సీ ఏదైతే బద్ధకం ఉందో దాన్ని వాళ్ళు ఎలా క్యాచ్ చేసుకోవాలో అలా చేసుకుంటున్నారు. మీదికి వెళ్ళి దీనికి వారంటీలు ఏమో ఉంటాయండి. 2 years వారంటీ అంటే IPP అని పెట్టిండు, దానికి 3,000 rupees దాకా బిల్ వేసిండు. ఎందుకు అని అడిగితే డోరు హోల్స్లలో రస్ట్ ఏదో వస్తుంటుందంట, దాని గురించి 2 years వరకు ఫ్రీగా చేస్తాం సార్ అని. ఇప్పుడే ఇచ్చేదే సంవత్సరం. ఇదే అండి నాకు నియోన్ మహేంద్ర BHL సర్వీసింగ్ వాళ్ళతో అయిన ఎక్స్పీరియన్స్ ఇది. యాక్చువల్గా నాకు ఇంత బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు కూడా ఉండే, కానీ ఈసారి కొద్దిగా హెవీగా అయింది. ఓకే, బట్ ఇందులో ఇంకో లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను బండి సర్వీసింగ్కి ఇవ్వాలి అంటే నాకు ఇక్కడ సైడ్ నుంచి ఒక 20 kilometers, అటు నుంచి మ్యాక్సిమం 15-20 kilometers డిస్టెన్స్లో ఏ మహేంద్ర షోరూమ్ సర్వీసింగ్ సెంటర్స్ లేవు. ఇది ఒకటే ఉంది. ఇంత చెప్పి కూడా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అక్కడే వెళ్ళి ఇస్తా చూడండి, ఇది ఇంకా గ్రేట్. కానీ తప్పదు, ఎవరికి ఇస్తాం? ఇప్పుడు బయట ఇచ్చి మనం ఇబ్బంది పడి, ఆల్రెడీ ఇబ్బంది అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అది వేరు, బయట వాళ్ళు కూడా బాగానే చేస్తారు. ఇట్ ఈస్ గుడ్, నాట్ కాదని నేను అంటలేదు. బట్ ఏంటంటే ఇది బాగా అలవాటు చేసుకున్నాం మనము.
ఇప్పుడు నెక్స్ట్ టైం ఇచ్చినా కూడా మళ్ళీ ఈయన దగ్గరికే పోవాలి, అన్నీ తిడతాము అన్ని దగ్గరికే పోతున్నాము, ఏంటిదో తప్పదు కదా. ఓకే బాయ్ అండి.